కొందరు పాలన గురించి విని ఉంటారు, కొందరు పాలన చూసి ఉంటారు, కొందరు పాలన త్రాగి ఉంటారు. కేవలం విన్నవాడు అజ్ఞాని, చూసిన వ్యక్తి జ్ఞాని. ఆ పాలన త్రాగిన వ్యక్తి విజ్ఞాని. అంటే వారు దాని గురించి విశేషంగా తెలుసుకుని ఉన్నారు. పట్టుదల ప్రయత్నం కొరవడినవాడు భక్తుడు అనిపించుకోడు. నేను సాధించలేను అనుకునేవాడు నిజంగానే ఏమీ సాధించలేడు. రాత్రింబవళ్ళు నేను అల్పుణ్ణి అని పలికేవాడు అల్పుడుగానే మిగిలిపోతాడు. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకొని తమని తాము దిద్దుకుంటారు. అధములు మాత్రమే పరనింద చేసి దిగజారుతుంటారు. ఇతరుల చెడు గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం కూడా ప్రారంభమవుతుంది. నీకోసం చప్పట్లు కొట్టే 10 వేళ్ల కన్నా కన్నీరు తుడిచే 1 వేలు మిన్న. కాగుతున్న నూనెలో పూరీలను వేసినప్పుడు సలసలమని ధ్వని పుడుతుంది, కానీ అది వేగే కొద్దీ ధ్వని తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా అల్పజ్ఞానిగా ఉన్నంత వరకు మానవుడు అతిగా మాట్లాడుతూ బోధలు చేస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మజ్ఞానం లభించగానే పటోటాపమంతా అణిగిపోతుంది.